మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కల్వకుర్తి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆసుపత్రి సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి, అలాగే గద్దర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు ఎన్నో సంవత్సరాలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని అన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితం ఏర్పడిన తెలంగాణ నేడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అలాగే రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కల్వకుర్తి ప్రజలకు అందరికీ కూడా, కాంగ్రెస్ లీడర్స్కు ప్రతి ఒక్కరికి నిధులు, నియామకాలు అని ఒక ట్యాగ్ లైన్ చాలా బాధ్యత కలిగినట్టు చెప్తూ వచ్చినటువంటి గత ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చలేనటువంటి పరిస్థితులు, ఇంకా నెరవేర్చలేరు అని చెప్పేసి ప్రజలే దింపేసినటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సంక్షేమము, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసడానికి మన ప్రాంతవాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా సంక్షేమ పథకాలు గతంలో ఏవైతే అనౌన్స్ చేసి ఉన్నారో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ దాదాపు ఈ 2.5 సంవత్సరాలలో ప్రజల యొక్క ఆదరాభిమానాలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము వారి ఆదరణతోటి ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తూ ఉన్నారో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈరోజు నీళ్లు అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగనే నియామకాలు కూడా మరి ఆర్థికంగా కూడా ఏ విధంగా ఉండాలని చూస్తున్నారు. ఆ రోజు ఆర్థికంగా ఉండేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు. ఆ తర్వాత దాదాపుగా 7-8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. మరి అది అధిగమిస్తూ వాటికి వడ్డీలు, ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటూ ఈరోజు సంక్షేమం వైపు తీసుకెళ్తా ఉన్నాం. ఆదాయం కొంత పెరుగుతున్నా కూడా అప్పుడు చేసినటువంటి అప్పులు మళ్ళీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి చేసి వాళ్ళు తప్పుకున్నారు. అట్లాగనే ఉద్యోగాల గురించి వస్తే గతంలో ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదు. నోటిఫికేషన్స్ ఇవ్వడం, దానికి ఎగ్జామినేషన్ పెట్టడం, ఆ ఎగ్జామినేషన్ లీక్ అవ్వడం, అంటే పేపర్స్ లీక్ చేయడం, ఆ లీక్ కాకపోతే కోర్టుకు వెళ్ళడం, ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళడం, అది ఆపేయడం, అలా దాదాపుగా 9.5 సంవత్సరాల కాలం గడిపేసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యమంత్రిగా మరి 76,000 జాబ్స్, ఉద్యోగాలు మరి ప్రభుత్వం ద్వారా ఇచ్చింది. ఎన్నో ప్రైవేట్ పరంగా వచ్చినా కూడా ఈరోజు 76,000 పైన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఎలా తిరుగుతారు, ఎలా చెప్తారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదని చెప్పేసి. గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పుడు ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారు పూర్తిగా దాని మీద పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా చాలా ముఖ్యమైనటువంటి రైతులకు కానీ మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వస్తుంది. ముఖ్యంగా మరి నీళ్లు ఆ రోజు కూర్చొని కరివెన దగ్గర కేసీఆర్ గారు నేను తొందరగా కంప్లీట్ చేస్తానని చెప్పి ఆ రోజు దానికి
బడ్జెట్ అలాట్ చేసి ల్యాండ్ అక్విజిషన్ చేసి పంపులు పెట్టించేసేసి రైతులకు నీళ్ళు ఇచ్చి వాళ్ళ కాళ్ళు గడుగుతానని చెప్పి కానీ అది మర్చిపోయి అక్కడ ప్రాంతంలో మరి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వరానికి దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా ఇబ్బంది పడ్డది. కానీ అక్కడ 3 సంవత్సరాల లోపల కంప్లీట్ చేశాం. కానీ మొదటగా తీసుకొచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేయకుండా గాలికి వదిలేసారు. 1 ఎకరా కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రాంతవాసి అయిన నిధులు దానికి అలాట్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. మరి ఆ రోజు చేస్తామన్నటువంటి కేసీఆర్ చేయలేదు. మరి మన ప్రాంతం డెవలప్ కావాలి, ముఖ్యంగా రైతులు ఆనందంగా ఉండాలి, మరి నీళ్ల కోసడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఎంతోమంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసిండ్రు, ఎంతోమంది రైతులు కూడా దీంట్లో ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఇవన్నీ మర్చిన ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి కూడా నీళ్లు ఇచ్చే విధంగా ఈరోజు మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాదాపుగా 18-19 గంటల మరి సమయాన్ని వెచ్చించి రేవంత్ రెడ్డి గారు దీన్ని రూపకల్పన చేసుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందుకే ఇప్పటికే చాలా రివ్యూస్ గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఇప్పటికి చాలా రివ్యూస్ ఈ రోజు కూడా 2 గంటలకు ఉన్నాయి. 4-5 తారీఖు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్స్, నీళ్ల ప్రాజెక్ట్స్ జూరాలు కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, భీమా కావచ్చు, మన కల్లకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, వీటి మీద యూజ్ చేసేదానికి ఒకే ఇష్యూ మీద ఈ నీళ్ల ప్రాజెక్ట్స్ చూడడానికి 2 రోజుల టైం వెచ్చించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇక్కడనే బస చేసి 4-5 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చేస్తూ ఉన్నారు. మంత్రులు వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తూ ఉన్నారంటే గతంలో చేయలేనటువంటిది ఖచ్చితంగా ఈ ప్రాంతవాసి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో రైతులకు నీళ్లు అందించాలి, ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు వస్తూ ఉన్నారు. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ కోసానికి అలాట్ చేసి ఆ వరకు కూడా స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు చెప్పినటువంటిది ట్యాగ్లైన్ నీళ్లు అని చెప్పేసి చేయగలిగినటువంటి పరిస్థితులు ఉండి ఆ ప్రభుత్వం చేయలేదు. ఉద్యమ పార్టీ అని చెప్పేసి ఆ రోజు పవర్లకు వచ్చినారు, రూలింగ్ పార్టీగా అయింది. ఉద్యమ పార్టీ రూలింగ్ పార్టీ అయి చేయాల్సిన బాధ్యతను విస్మరించి ముఖ్యంగా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మరి ఎప్పటిలాగానే వలసల జిల్లాలుగా వదిలిపెట్టేసి వెళ్ళినటువంటి పరిస్థితి. దాని నుంచి ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి నీళ్లను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే నిన్న ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎన్నోసార్లు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అడిగినా కూడా దీనికి డబ్బులు ఇవ్వకుండా ఈ ప్రాజెక్టులకు సతాయించినటువంటి బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు తల దించుకొని తిరగాలి. ఎందుకనంటే ఏ ప్రాజెక్టుకు కూడా సహాయం చేయకపోను పైకెళ్ళి మేము నీళ్లు తీసుకొచ్చిన తర్వాత కల్లకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తెచ్చుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఒక లీడర్ మాట్లాడుతూ ఉన్నాడు, నీళ్లు ఇవ్వలేదు మాడుగులకు అని చెప్పేసి. ఎస్, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నీళ్లు తీసుకెళ్ళాం, ఖచ్చితంగా ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీళ్లు నాగిళ్ళ వరకు తీసుకెళ్ళాం. ఎన్నో బాధలైనాయి. ఆ ప్రభుత్వంలో వాళ్ళు డబ్బులు ఇవ్వక, రైతులకు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వక ఇబ్బంది పెడితే తిరిగి ఆ రోజు ఎమ్మెల్సీగా అదే పార్టీలో ఉండి అదే ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎన్నోసార్లు తిరిగిన ఇబ్బంది పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని బ్రతిమలాడినాం. ఇక్కడ ఉన్నది పరిస్థితిని ఆయన అర్థం చేసుకొని ఇక్కడ డబ్బులు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇప్పించేసిండు. అది ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్స్ కూడా ముందుకు తీసుకెళ్ళినారు, నీళ్లు తీసుకెళ్ళాం. ఏమని మాట్లాడుతున్నారు, ఏమి నోరా ఏంటిది, అట్లా చెప్పడం ఏంటిది? చేసిన దాన్ని చేసినామని చెప్పండి, ఇంకా చేయని కొన్ని ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి, పర్వాలేదు. కానీ నీళ్లు తీసుకెళ్ళాం నాగిళ్ళ వరకు. చూస్తలేరా, కళ్ళతో చూస్తలేరా మీరు? ఎందుకు మాట్లాడుతున్నారు ఆ మాటలు? మీరు ఇవ్వాల్సింది బీజేపీ ప్రభుత్వం ఉంది సెంట్రల్లో, 3వసారి ప్రభుత్వంలో సెంట్రల్లో ప్రభుత్వం వచ్చింది. తీసుకురండి మీరు తిరిగి. ఎంపీలు 8 మంది ఎంపీలు ఉన్నారు. జాతీయ హోదా కల్పించండి పాలమూరు రంగారెడ్డికి చేతనవుతే.
లేదు కల్లకుర్తి ఎత్తిపోతల పథకానికి ఇంకా ఏ విధంగా నీళ్లు తీసుకురావాలి. ఇంకా మేము ఒక 3 కిలోమీటర్లు ఉన్నది పాలమూరు రంగారెడ్డి నుంచి ఇక్కడ కేఎల్ఐకి ఆ కాలువను అనుసంధానం చేసినట్లయితే ఇంకా కొంత ఎక్కువ వాడుతుందని చెప్తున్నారు. అంతెందుకు వట్టం నుంచి నీళ్లు తీసుకురావడానికి 1,00,000 ఎకరాలకు వాడుతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, దీనికోసం సహకరించు. దీనికి దాదాపుగా ఒక 1,500 కోట్ల రూపాయలు ఖర్చు అయితే తీసుకురండి. ఈ ప్రభుత్వాన్ని 3 సార్లు 3వసారి ప్రధానమంత్రి అయ్యిండు. నీళ్లు తీసుకొచ్చిన తర్వాత తీసుకురానప్పుడు మాట్లాడవచ్చు. విన్నాం, అవును నిజమే. అప్పుడు కూడా నేను ఎమ్మెల్సీగా ఆ ప్రభుత్వంలోనా, ఇప్పుడు కూడా నేను వచ్చిన తర్వాత ప్రజలు ఆదరించారు. ఇక్కడ నేను ఎమ్మెల్యే అయినాను, నీళ్లు ఇచ్చిన దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయకుండా కూడా విమర్శించడం ఎందుకు? విమర్శించొద్దు. ఆ విషయంలో ఇంకా చాలా ఉండొచ్చు, దాని మీద విమర్శించు. దాని మీద కలిసి నడుద్దాం, కలిసి చేద్దాం. ఇంకా కావాలంటే రా, సలహాలు ఇవ్వు. మా ముఖ్యమంత్రి గారు కూడా నేను మంచి సలహాలు ఇవ్వు. అంతే సలహాలు ఇస్తూ దాంతోపాటు నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురా. ఇక్కడికి రావాల్సిన డబ్బులే సరిగ్గా ఇవ్వనటువంటి ప్రభుత్వం గతంలో ఇవ్వలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర ఇది. వాళ్ళకి ఎక్కడ ఏమైందంటే ఒకటే ఆశ, ఇక్కడ తెలంగాణలో మేము పాగా వేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడో వెస్ట్ బెంగాల్ కానీ కొన్ని రాష్ట్రాలలో ఇబ్బందులు పెట్టేసేసి పవర్లకు వచ్చిండ్రు. ఇక్కడ చేస్తున్నా కానీ చేయలేదని చెప్పడం ఏంటి? ఇక్కడ ముఖ్యమంత్రి మన ప్రాంత భాష అయినందుకే ఇంత శీఘ్రగతిన ఇక్కడ వర్క్స్ అవుతూ ఉన్నాయి. అందుకని మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి నిజంగా జరుగుతుందా లేదా. ఎస్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయి, చిన్న మైనర్ ఉన్నాయి, అవి చేస్తూ ఉన్నారు. మీరు పోయి చూడండి. ఆ గత ప్రభుత్వం అసలు మొత్తం డబ్బులు లేకుండా చేసిపోయింది. అయినా కూడా ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ రేవంత్ రెడ్డి గారిని అడిగితే చేస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్స్ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము ఇప్పటికే నాగిళ్ళ వరకు నీళ్లు ఇచ్చినాము. అక్కడ రైతులు చూస్తుండ్రు, రైతులు ఆనందపడ్డారు. మీకు కూడా అది తెలుసు. అయినా కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. అదే కాదు, ఇంకొక 1,00,000 ఎకరాలకు ఈ 2-3 సంవత్సరాలలో ఖచ్చితంగా ఇంకొక 1,00,000 ఎకరాలు పారే విధంగా కల్వకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని తడిపే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంత వాసే ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా వారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా చేస్తాం. ఇప్పటికే డిపిఆర్ కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా 2 రోజులు ఇక్కడనే బస చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు 4-5 తారీఖులు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వారి దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకెళ్లేసి గుర్తు చేసి ఇక్కడ మాకు నీళ్లు కావాలని అడుగుతాం. అట్లాగనే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా ఉన్నాయి, ఎప్పుడు పెండింగే ఉంటున్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అనవసరమైన మాటలు మాట్లాడే మొదలు అవి ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈ ఫార్మేషన్ డే ఒకరోజు మొదలే అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఆదిలాబాద్లో ఒక 2,000 ఇండ్లను మరి శాంక్షన్ చేస్తున్నాము ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి అని చెప్పడం జరిగింది. మరి మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి 2వ విడత కింద ఇందిరమ్మ ఇండ్లు మరి ఒక 2,000 ఇండ్లు రావడం జరుగుతూ ఉంది. దాని కూడా పార్టీల కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ వాళ్ళకే కాదు, బీజేపీలో ఉన్న బీదవాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న బీదవాళ్ళు కావచ్చు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు కావచ్చు, ఈ కాంగ్రెస్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరికైనా కూడా బీదవాళ్ళు ఎవరున్నారో, గుడిసెలలో ఎవరు ఉన్నారో, అర్హత ఎవరికి ఉందో వాళ్ళకే ఇల్లు శాంక్షన్ చేసి 2వ విడత కింద ఇప్పటికే 3,608 ఇండ్లు ఈ కల్వకుర్తిలో శాంక్షన్ చేసి ఉన్నారు. మళ్ళీ 2వ విడత కింద 2,000 ఇండ్లు శాంక్షన్ మరి నిన్ననే చేసినారు. కాబట్టి దీనికి అనుగుణంగా బీద వాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి బాధ్యతను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నదని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఇల్లు కట్టించే డబుల్ బెడ్రూమ్లని ఏ గ్రామంలో కూడా కట్టించినటువంటిది ఈరోజు గ్రామాన పల్లెకు ఏ తండలో చూసినా కూడా బీద వాళ్ళు ఉంటే వాళ్ళకందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తూ ఉన్నాం. ఇప్పటికే కట్టించినాం. మళ్ళీ కూడా ఈ 2వ విడత కింద మళ్ళీ వస్తుంది. 2వ విడతలో కూడా ఎవరైనా మిగిలిపోయినా 3వ విడత కింద కూడా వస్తుందని చెప్పేసి ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు. ఇందులో 2,000 ఇండ్లు ఇప్పుడు 2వ విడత కింద శాంక్షన్ చేస్తే 1,500 ఇండ్లు గతంలో ఇచ్చినట్టుగానే ఈ గుడిసెలల్లో, పెంకలల్లో, లేకపోతే ఏ వర్క్ కింద ఎక్కడో ఈ కవర్ కింద ఉన్నటువంటి జీవితం గడిపే వాళ్ళకి అందరికీ కూడా ఒక 1,500 ఇండ్లు ఇస్తూ, అదేవిధంగా మరి చాలా మంది బీద వాళ్ళు చేసినటువంటి
విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక 500 ఇండ్లు మరి రూఫ్ లెవెల్ వరకు వచ్చేసేసి వాళ్ళు రూఫ్ వేసుకోలేక లేకపోతే ఎక్కడో దాని మీద ఏదన్నా కమ్మలు పెట్టేసేసి ఆకులు పెట్టేసేసి లేదు కవర్లు కప్పేసి ఉన్నటువంటి వాళ్ళకు రూఫ్ వేయడానికి కూడా ఈరోజు ఒక 500 ఇండ్లను ప్రతి కాన్స్టిట్యున్సీ శాంక్షన్ చేసినప్పుడు కలవకుర్తిలో కూడా ఒక 500 ఇండ్లు అలాంటివి మేమందరం కూడా ఇప్పటికే ఎంపీడీఓలు తర్వాత ఈ హౌసింగ్ సంబంధించినటువంటి డిఈఏఈలందరూ కూడా దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వం చేయలేనటువంటిది ప్రభుత్వం చేస్తుంది. పార్టీలకు అతీతంగా బీద వాళ్ళ కోసానికి సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు మళ్ళీ ఒక 2000 ఇండ్లు వస్తూ ఉన్నాయి. ఇంకొక విషయానికి వచ్చినట్లయితే చాలా మంది పెన్షన్స్ కావాలని అడుగుతున్నారు. నిజమే, చాలా తొందరగా వచ్చినంబడే అందరికి ఇవ్వలేదు. ఈరోజు మళ్ళీ ఇప్పటికి అందరికి కూడా ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అర్హత ఉంటుందో వాళ్ళకందరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశించడం జరిగింది. అధికారులు దాని మీద మరి అవన్నీ కూడా వాళ్ళ అర్హతలను అన్ని కూడా పరిశీలన చేసేసి ఎలిజిబిలిటీ లిస్ట్ తీసుకొని అది కూడా అతి త్వరగా మరి పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇదే కాకుండా గతంలో 9.5 సంవత్సరాలు ఉండి ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు, కొత్త ఎవరికి కూడా ఇవ్వలేదు. అన్యాయం చేసినటువంటి ఆ ప్రభుత్వం వాళ్ళు ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరిని రేషన్ కార్డులో అర్హత ఉన్న వాళ్ళని అందరినీ చేర్చుతూ కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తూ మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంబర్కు ఆ రేషన్ కార్డులో 6 కిలోల సన్న బియ్యం ఇస్తూ ఆ సన్న బియ్యం కూడా నెల పోయేసి తెచ్చుకోకుండా ఒకేసారి 3 నెలలకు ఒకేసారి తెచ్చుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ ప్రభుత్వం చేయలేనటువంటిది గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఊరికే మాట్లాడడం కాదు, ఒక్కొక్కటిగా చేసుకుంటా వస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా వదిలేసేసి ఇది చేయలేదు అది చేయలేదు, గతంలో ఉన్నాడు ఎమ్మెల్సీగా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చిండు ఏం చేసిండని మాట్లాడుతుండ్రా. ప్రభుత్వం చేస్తూ ఉంది, నేను కూడా ఇక్కడ పని చేస్తూ ఉన్నాను. ఎక్కడనో కూర్చోవట్లేదు, ఎక్కడో టైంపాస్ చేయట్లేదు, ప్రజలలోనే తిరుగుతూ ఉన్నా, ప్రజల కోసమే పనిచేస్తున్నా, ప్రతి గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నా. ఈరోజు ఏం చేస్తున్నారని అడుగుతుండ్రు కదా, ఎక్స్ట్రా తీసుకొచ్చినటువంటి దాదాపుగా 1400 కోట్ల రూపాయలు వెచ్చించి నేను చెప్పినటువంటి నీళ్ల గురించి మిగతా చెప్పకుండా ఈ హాస్పిటల్స్ ఇలాంటివి చూసినట్లయితే ఇక్కడ ఒక్క రోడ్ల తర్వాత హాస్పిటల్స్ అభివృద్ధి కోసానికి 1400 కోట్ల రూపాయలు ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేపించుకున్నది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రోడ్లు అవుతున్నాయి చూస్తలేరా? సీసీ రోడ్లు వేసినాం చూడలేదా? ఈ మున్సిపాలిటీలో నిన్న మొన్న ఒక 15 కోట్ల రూపాయలు వచ్చింది. ఆ పనులు నడుస్తూ ఉన్నాయి, కంప్లీట్ అయిపోయినాయి అనుకుంటాను ఇంకా ఆల్మోస్ట్. ఆమన్గల్ మున్సిపాలిటీ ఉంది, అది చూస్తలేరా? అక్కడ పనులు స్టార్ట్ అయినాయి. 15 కోట్ల రూపాయలు ఆ మున్సిపాలిటీకి ఇచ్చినాం. గతంలో చేయలేనటువంటిది ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. అయినా కూడా విమర్శిస్తూ ఉన్నారు. దేనికి విమర్శిస్తుండ్రు? విమర్శ చేస్తే దానికి అందం ఉండాలి, ఇంకెవరు మాట్లాడనటువంటి పరిస్థితి ఉండాలి. ఊరికనే విమర్శన చేయకండి, కలిసి రండి, సలహాలు ఇవ్వండి. మన ప్రాంతవాసి, పార్టీలు ఏవైనా కూడా మన ప్రాంతవాసి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు, ఇన్ని సంవత్సరాల తర్వాత అయ్యిండు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, కలిసి రండి. ఇక్కడికి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యే, ఇక్కడికి వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి ఏమి చేయలేదని అంట. ఎందుకు చేయలేదు? ఇవన్నీ చేసినాయి కదా, ఇవన్నీ మీరు చేసిండ్రా? లేదు సెంట్రల్కి వెళ్ళి తీసుకొచ్చినవా? ఎక్స్ట్రా తీసుకురండి, ఒక 10,000 కోట్లు తీసుకురండి కల్వకుర్తి కోసానికి. మీ ప్రభుత్వమే ఉంది కదా సెంట్రల్లో. ఇంకొక ఆయన మాట్లాడతాడు, 9.5 సంవత్సరాలు పనిచేయలేదు, ఉట్టిగా గాలికి తిరిగి ఈరోజు వచ్చి కల్వకుర్తిలో తిరుగుతూ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? 2 లారీలు ఒక మిల్లు దగ్గర తాగి ఉంటే దాని దగ్గర వేసేసి ఫోటో పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు? లారీలు ఇక్కడ జామ్ అయిపోయినాయి, ఇందులో 12 కిలోల నుంచి 20 కిలోల తరుగు తీస్తున్నారు. ఎక్కడ తీస్తారండి? 12 కిలోల నుంచి 20 కిలోలు తీయలేదు. ఎవరైనా తీస్తే 1, 2, 3 కిలోలు తీసి ఉంటారు. అది రైతుల యొక్క
సమ్మతితోటి. ఎందుకంటే ఆ తాళ్ళు వస్తే ఆ తాళ్ళు మేమేం పట్టాం అట్లనే తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ చేస్తే అక్కడ మిషన్స్ పెట్టున్నాయి. తూర్పాల పట్టడానికి మిషన్స్ అక్కడ పెట్టున్నాము. అన్ని సెంటర్స్ దగ్గర అవి ఏర్పాటు చేసిండ్రు. అయినా రైతులు మళ్ళీ మళ్ళీ ఒక పని అవుతుంది సార్ అని చెప్పేసి వాళ్ళతో అడ్జస్ట్ అయినట్టుగా ఉన్నారు. తరుగు తీయాల్సిన అవసరం కూడా లేదు. చాలా స్ట్రిక్ట్గా నేను కూడా చాలా మిల్లుల దగ్గరికి వెళ్ళినా, ఆ ప్రొక్యూరింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళినా ఆ నిలబడేసి ఏ పని లేక అక్కడ పోయేసేసి ఇందులో తరుగు తీస్తున్నారు 12 కిలోల నుంచి 20 కిలోలు. ఊరికి ఎందుకు మాట్లాడాలని అనండి. 2 కిలోలు 3 కిలోలు తీసిరండి అంటే దానికి నిజంగా నేను కూడా ఒప్పుకుంటాను. రైతుల సమ్మతితోటి ఆ తాళ్ళు వచ్చినందుకు తూర్పాల పడ్డట్టుకుంటా అది చేసిర్రు అంటే ఎక్కడన్నా ఒకదాని 5 కిలోలు తీసిరంటే మేము పనిష్మెంట్ కింద వాళ్ళకి కేసులు పెట్టిస్తామని చెప్పినాం. పనిష్మెంట్ అవుతుందని చెప్పినాం. రైతులకు అన్యాయం చేయొద్దని చెప్పినాం. అందరు తిట్టుండ్రు. ఇక్కడ ట్యాక్స్ మీ వాళ్ళే కొంతమంది ఉన్నారు, వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళనే తిట్టుకుంటున్నావా? వాళ్ళే కదా చేస్తుండ్రు, వాళ్ళే ప్రొక్యూరింగ్ దగ్గర ఉన్నారు కదా, మెఫ్మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. మహిళలకు అవకాశం ఇచ్చినాం. మహిళలందరూ కూడా వాళ్ళ అందులో పాల్గొని వాళ్ళకు వచ్చే చిన్న కమిషన్ తోటి వాళ్ళకు కూడా గడుపుకునేటువంటి పరిస్థితి ఆ సంఘాలు చూస్తూ ఉన్నాయి. మీరు చేయలేనటువంటిది ఇక్కడ చేస్తే మీకు బాధ వేస్తూ ఉంది. 2 పార్టీలకు కూడా బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బాధ వేసేసి నిన్నమని అంత తిరుగుతారు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేకనేమో. ఓర్చుకోండి. ఎందుకనంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఇక్కడి ప్రాంతం ఉన్నాడు కాబట్టే ఎక్కువగా అవుతుంది. నాకు కూడా మంచి అవకాశం, మనకు ఉన్నటువంటి కలకుర్తి ప్రజలకు ఒక మంచి అవకాశం. ఇది చూసి కలిసి వచ్చేసినట్టు అయితే రాజకీయం తర్వాత చేసుకోవచ్చు, ఎలక్షన్స్ అప్పుడు చేసుకుందాం. ఇంకా దేనికన్నా ఎట్లా తీసుకురావాలి, ఏం చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి చేయండి. ఈరోజు ఆమన్గల్లో ఒక హాస్పిటల్ అవుతుంది, ఓపెనింగ్ 1-2 నెలల ఇంకా ఓపెనింగ్ అవుతుంది. మీరు చేయలేదు ఎందుకు? శాంక్షన్ చేసినామని లెటర్లు చూపించారు. ఈరోజు కంప్లీట్ చేస్తాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి కొబ్బరికాయ కొట్టి పనులు స్టార్ట్ చేయించినాం. టెండర్ ప్రాసెస్ రెడీ చేసి స్టాఫ్ ప్యాటర్న్ కూడా దానికి అలాట్ చేయించుకున్నాం. ఇక్కడ కూడా కల్లకుర్తిలో కూడా 100 పడకలు, ఇంకొక 50 పడకలు ఆ వరకు కూడా స్టార్ట్ అయింది. అంతెందుకు, గతంలో పట్టించుకునేటువంటిది గురుకుల పాఠశాలలను పెట్టేసి ఏ ఒక్కదానికి కూడా బిల్డింగ్ లేదు. మన దగ్గర కూడా నేను అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూలు ఈ కల్లకుర్తి కోసం అని ఇచ్చేస్తే మేము తలకొండ పెళ్ళిళ్ళు అలాట్ చేస్తామని చెప్పేస్తే దాన్ని నీరు కాచేసి ఎక్కడెక్కడో నడుస్తుంది. అది ఇప్పటికి కూడా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి దగ్గర విద్యాశాఖ ఉంది. 200 కోట్ల రూపాయలు పెట్టేసేసి ఈరోజు బ్రహ్మాండంగా తలకొండపల్లిలో 25 ఎకరాలలో మరి వర్క్ స్టార్ట్ అయ్యింది. కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అది గుట్ట మీదనే కడుతున్నాం కాబట్టి మీకు కనిపిస్తుంది. రోడ్డు దిగాల్సిన అవసరం లేదు. ఆ రోడ్లో పోండి ఒకసారి. ఇదంతా అభివృద్ధి కనిపిస్తలేదా? ఇవన్నీ అభివృద్ధి మీరు చేశారా? చాలా బ్రహ్మాండంగా మనకు ఒక అవకాశం, ముఖ్యమంత్రి ఈ ప్రాంత వాసి అయ్యింది కాబట్టి మనకి ఇలాంటి అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగపరచుకొని పోవాలని నేను కూడా అనుకుంటున్నా. మీరు కూడా కలిసి వస్తే సంతోషం. అనవసరమైన విమర్శలు చేయకండి అని చెప్పి చెప్తాను. ఎక్కడ లేనటువంటిది ఇక్కడ నిజంగా అక్కడక్కడ పేపర్లో చూసినా కూడా మన కల్లకుర్తిలో ఇది ప్రొక్యూరింగ్ సెంటర్స్ మంచిగా బ్రహ్మాండంగా పనిచేసారండి. నేనే నిజంగా నాకు ఎక్కడ బాధ వస్తుందో, ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము, రైతులకు ఏమైనా ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి ఆలోచన చేశాను. ఇక్కడ మార్కెట్ కమిటీసు ఈ కల్లకుర్తి కావచ్చు, ఆమన్గల్ కావచ్చు, వాళ్ళు బ్రహ్మాండంగా తిరిగి అక్కడ ఉన్న డైరెక్టర్స్ అంతా పనిచేసారు. అదేవిధంగా ప్యాక్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పనిచేసారు. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తూ ఉన్నాం మేము. మళ్ళీ నోరు పారేసుకొని అక్కడ ఫోటో దిగేసి ఒక ఎక్కడో ఉండరు కదా, ఏదో దాంట్లో పెట్టేసేస్తే ఒక న్యూస్ తయారవుతుందని చెప్పి చేస్తారు. అట్లా విమర్శించడము అనవసరం అని. ఎందుకంటే ఇక్కడ బాధ ఎవరైనా రైతులను అడగండి, రైతులు చెప్పమండి. రైతులు నాకు డైరెక్ట్గా ఫోన్లు చేశారు. ఎవరికి ఇబ్బంది అయినా వాళ్ళు ఫోన్ చేశారు. రైతుల ఇబ్బందులు తెలుసుకొని నేను కూడా పోయినా అక్కడికి, రైసు మిల్లుల దగ్గరికి వెళ్ళినా నేను. ఇక్కడ మొక్కజొన్న ఇంకా కూడా చెప్తా ఉన్నా, మన దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒంగూరు నుంచి, అచ్చంపేట నుంచి, నాగర్ కర్నూలు నుంచి తీసుకొచ్చేస్తే ఇక్కడ సెంటర్స్ అవేవి స్టోర్ చేయడానికి గోడౌన్స్ దొరకకపోతే ఆవుదొడ్డపల్లిలో తీసుకొని ఒకటి ఇప్పించినాం. ఇక్కడ కూడా ఇప్పించినాం. మన దగ్గర ఎందుకు ప్రాబ్లం చేస్తాం? రైతులంతా ఆనందంగా ఉన్నారు. రైతులను కన్ఫ్యూజ్ చేయకండి. మీకు బాధల్లో ఏంటంటే ఇది బాగా నడుస్తుంది, ఎట్లా ఖరాబ్ చేద్దామని చూస్తున్నారేమో. నేనైతే అనుకుంటున్నాను బాగా నడుస్తుంది, ఏ ఇబ్బంది లేకుండా నడుస్తుంది, ఏదో ఇబ్బంది పెడదాం అనుకుంటున్నామో. ఇబ్బంది పెడితే ప్రజలు ఊరుకోరు. ప్రజలు చూసారు ఇప్పటికే. చేయకుండా మీరు ఇంటికాడ పండుకుంటే
ఆల్రెడీ ఇబ్బందులు ఏమున్నాయో ప్రజలందరూ చూసారు. చాలా డెవలప్మెంట్ చేసినాము. ఇంకా కూడా ఇది చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు, కానీ మీరు విమర్శించారు కాబట్టి చెప్పుకుంటూ వస్తాం. మీరు విమర్శ చేసారు కాబట్టి మంచి విమర్శలు చేయండి, ఉన్నాయి, ఏదైనా ఉంటుంది, ఉంటాయి. పెన్షన్స్ మేము తొందరగా ఇవ్వలేదు, మాట్లాడు, దానికి కూడా సమాధానం చెప్తాం, కానీ ఇంకా చేయాల్సిందే, చేస్తాం. ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చిండ్రు, ఇప్పుడు మేము కూడా అడిగినాం, రిక్వెస్ట్ చేస్తాం. నేను ఒక్కడే కాదు, అందరు ఎమ్మెల్యేలను అడిగారు. ప్రజలకు ఇబ్బంది అవుతుంది, వృద్ధులకు ఇబ్బంది అవుతుంది, అది చేస్తామంటున్నాం. ఎవరు చేసినా కూడా ఒకటి మాత్రం నేను మీకందరికీ నేను పిలిపిస్తా ఉన్నాను, రాజకీయం తర్వాత చేసుకుందరు, నేను రాజకీయం చేయట్లేదు. ఇది ఒక మంచి అవకాశం. ముఖ్యమంత్రిగా మన ప్రాంత వాసి రేవంత్ రెడ్డి వచ్చినారు కాబట్టి వారి కోసానికి, మన ప్రజల కోసానికి, మన కళాకృతి అభివృద్ధి కోసానికి మీరందరూ కూడా కలిసి రండి. అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా అడగండి. ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు కదా మీరు కూడా. నేను ఫీల్ అవ్వలేదు, నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎట్లా అంటే మీరు కూడా కలుస్తూ ఉన్నారు. నిజంగా ఇంకా మీరు కూడా పోయి కలిసినప్పుడు వారి దృష్టికి వస్తే ఇంకొక 100 కోట్లో 50 కోట్లో మీ తరఫుకెళ్ళి కూడా వస్తాయేమని ఆలోచన చేస్తూ ఉన్నాం. తీసుకురండి. ఇక్కడికి వెళ్ళే కాకుండా మరి నేను కూడా వస్తా. మా ముఖ్యమంత్రి గారు కలిసిండ్రు, మంత్రులు కూడా కలిసిండ్రు, ఢిల్లీలో పోయి కలుస్తూ ఉన్నారు. నేను కూడా వస్తా. దీనికి ఏమంటారు? ఏ మాత్రం నాకేమీ ఇవ్వలేదు. ఈ ప్రాంత అభివృద్ధికి వస్తానికి మీరు ఎన్ని ఇప్పిస్తారో, ఇప్పటివరకు నేనేం చేయలేదు, మీరేం చేయలేదు, వదిలిపెట్టేసేద్దాం. ఇప్పటి నుంచి మేము తీసుకొస్తాం రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారిని అడిగి, మీరు కూడా ప్రధానమంత్రి గారిని అడిగి తీసుకురండి. నేను బీజేపీ లీడర్స్కి చెప్తా ఉన్నా, మీరు కూడా తీసుకురండి. నన్ను తీసుకపోతే నేను వస్తా, ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తా. ఇప్పుడు రోజు ఇక్కడే తిరుగుతున్నాం, ఢిల్లీలో మీతో పాటు వస్తా. ఖర్చు మీరు పెట్టకండి. ట్రైన్లో పోదామంటే ట్రైన్లో, ఫ్లైట్లో పోదామంటే ఫ్లైట్లో నేనే పెట్టుకుంటాను. వస్తా, ఏమీ లేదు. మా ముఖ్యమంత్రి గారితో పర్మిషన్ తీసుకొని నేను వచ్చేస్తా. ఏ ప్రాజెక్టులు తీసుకొస్తావు, ఏం చేస్తావు, ఏంటి, ఒక 1000 కోట్లు 10,000 కోట్లు తీసుకురండి. ఇక మళ్ళీ ముందు ఇంకా ఎవరు అడిగేటట్టుకుంటారు. అది చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ చేయలేకపోతే ఇక్కడైనా అడగండి, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీరు కూడా అడగండి. మీరు కూడా ఇందులో మీ బీజేపీ లీడర్స్ అందరూ, బీఆర్ఎస్ లీడర్స్ అందరూ కలకుర్తోలే కదా. కలకుర్తి డెవలప్మెంట్ కోసానికి మన ముఖ్యమంత్రిని అడుగుదాం. ఆయనకు ఎన్నైనా గుర్తుంటాయి, చేస్తూ ఉన్నాడు, కొన్ని అడిగినాయని చేస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకొని నేను అడిగినాను, ఇక్కడ ఈ తాండ్రలో స్కూల్కి ఒక 50 లక్షలు కావాలంటే ఉదారంగా మరి 5 కోట్ల రూపాయలు పెట్టాలి, మంచిగా చేయండి అని చెప్పిండు. ఓపెన్గా పబ్లిక్లో 30,000 మంది ఉంటే చెప్పినాడు. ఎంతో మంది టీవీలలో కూడా చూసి ఉంటారు. తాండ్రలో 5 కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. అక్కడ 10 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు మాడగల మండలంలో ఈ స్కూల్స్ డెవలప్మెంట్ కోసానికి. తాండ్రలో ఇచ్చినట్టుగానే వెల్దండలు ఇచ్చిండ్రు 5 కోట్ల రూపాయలు. ఇంకా ఏంటిది కావాలి? మీరు ఎక్కడ చూస్తుండ్రు, ఏడా ఆలోచిస్తుండ్రు? మేము చెప్పుకుంటలేమనే కదా. ఏం చెప్తాం, చేయాలి. నేను కూడా అనుకుంటున్నా, మన అదృష్టం ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. దీన్ని ఊరికే చెప్పుకోవడం ఎందుకు, ఇంకా చేయాలి, ఇంకా చేయాలని నేను ఆలోచన చేస్తున్నా. చెయ్యని గుర్తు చేయండి, ఇది చేస్తే బాగుండు, అవకాశం ఉంది అని. అందుకని నేను అడుగుతున్నా, మేము చేయలేనివి నీకు చేతనైంది, సెంట్రలే కదా చేయాల్సింది, కొన్ని తీసుకురా. ఆ బీఆర్ఎస్ ఏమో అప్పుడు చేయలేదు, ఇప్పుడు మాట్లాడతాడు. ఆయన ఉట్టి లారీ కాడ పోయి నిలబడి ఫోటోలు దిగుతుండు, పెద్ద మనిషి. నేను చాలా గౌరవం ఇస్తాను, కానీ అసలు లేనిది మాట్లాడితే ఎట్లా? చదువుకున్నాం మనం, మనకు కొంత పరిజ్ఞానం ఉంది, చేసిండ్రు. సద్విమర్శ చేయాలి. విమర్శించినప్పుడు తప్పనిసరిగా అరే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు, నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా చేయట్లేదు, ముఖ్యమంత్రిగా చేయట్లేదు, ఏంటిది అనేది అప్పుడు ప్రజలు గుర్తిస్తారు. సరే, ఏదేమైనా మీకే వదిలిపెడతాను. మళ్ళీ మీకు ఇంకెక్కువ మాట్లాడాలని దాని మీద నాకు కూడా ఏం లేదు. చేసినది చెప్పుకోవాలనే ఇంటెన్షన్ నాకు లేదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల డబ్బులు ప్రజల కోసానికి, ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి మనం చేస్తూ ఉన్నాం. దాంట్లో చెప్పుకునేదేముంది? మీరందరూ చేయలేకపోయింది, ఇప్పుడు చేస్తుంటారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కలకుర్తి డెవలప్ అవుతుంది. ఇదే కదా మీ బాధ. ఇప్పటివరకు చేసినాం, ఇంకా ముందు కూడా చేస్తాం. ప్రజల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ప్రతి ప్రోగ్రామ్ని తీసుకెళ్తాం. అన్న బాబన్న బ్యాక్ అన్న బాబన్న బాబన్న బాబు